చేశారు. వై నాట్ 175 వెనక భారీ కుట్ర అంట. ఇదేదో కొత్త కోణంలో ఉంది. అభ్యర్థుల స్థానాలు మార్చిన చోట్ల అక్రమంగా ఓటర్ల నమోదు. పురంధేశ్వరి గారి వ్యాఖ్య. వైసీపీ అభ్యర్థులను మార్చిన స్థానాల్లో అక్రమంగా ఓటర్ల నమోదు జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మంత్రి విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. దీంతో ఆమె అనుయాయులైన 10,000 మంది పేర్లను అక్కడి నుంచి ఇక్కడ ఓటర్ జాబితాలో చేరుస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ వై నాట్ 175 గురించి మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఈ నినాదం వెనక భారీ కుట్ర దాగి ఉందన్నారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. ఓటర్ల జాబితాల అక్రమాలు కేవలం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకే పరిమితం కాదు, వచ్చే ఎన్నికలను దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అక్రమాలపై ఆధారాలతో సహా మా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు చేయాలని లేఖ రాశాం. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అనేక తప్పులు ఉన్నట్లు మా పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు గుర్తించారు. వాస్తవానికి అప్పుడేంటి మొన్నే వీళ్ళు రాశారు ఎన్నికల సంఘానికి లేఖ. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి స్వయంగా వెళ్ళి కలిశారు, తర్వాత లేఖ రాశారు. తర్వాత ఎన్నికల సంఘం ఎన్ని లక్షల ఓట్లు తొలగించింది అనేది కూడా ఒక ప్రకటన కూడా చేసేసింది, అయిపోయింది. ఇప్పుడు ఇంకా అక్రమ ఓట్లు అంటే ఇది ఒక కొత్త కోణం. భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన కొత్త కోణం, ఒక విశ్లేషణాత్మకమైన రెండో కోణాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఏంటంటే నియోజకవర్గాల మార్పులు చేయడం ద్వారా అక్కడ ఓటర్లను వాళ్ళ అనుయాయులతో ఎక్కడ కూడా ఏం చేసి ఇలా చేసేస్తారు, ఒక పెద్ద కుట్రే ఇది జరుగుతుందని. కుట్ర కరెక్టా కాదనేది ఎన్నికల సంఘం చూసుకుంటుంది. అక్కడ ఇక్కడ డబుల్ ఓటింగ్ ఇప్పుడుకిప్పుడు ఓట్లు కనుక పెరిగిపోతే అది ఎన్నికల సంఘానికి తెలియకుండా ఉంటుందా? నిజంగా ఈవిడ చెప్పినట్టు విడదల రజనీ గారికి ఒక 10,000 మంది అక్కడ చిలకలూరుపేటలోనూ ఓటేసి వాళ్ళు ఎక్కడికి వచ్చేసి ఇప్పుడు గుంటూరు పశ్చిమలోకి వచ్చేసి 10,000 మంది ఓట్లు వేసేస్తే వాళ్ళు 10,000 మంది అటు ఇటు ఎలా తిరుగుతారు? ఎన్నికల సంఘానికి ఆ మాత్రం తెలియదా? పక్క రాష్ట్రం నుంచి అంటే అనుకోవచ్చు, పక్క నియోజకవర్గం నుంచి కూడా వచ్చి ఓట్లు వేసేస్తే అదే పేర్లు ఉంటే ఎన్నికల సంఘం ఆ మాత్రం పట్టుకోలేదా? అంటే ఇక్కడ కుట్ర జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం, అది నిజంగా అలా గనక జరిగితే ఒకవేళ వీళ్ళకి ఆలోచన ఉందేమో, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలా జరిగినాయేమో, ఇప్పుడు అవన్నీ వాళ్ళు చేసిన ప్రాక్టికల్గా చేసిన వాటిని ఇప్పుడు అనుమానాలుగా తెర మీద తీసుకొస్తున్నారో ఏంటో తెలియదు. కానీ ఓకే, ఇటువంటి జరిగితే కనుక దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఉంది కాబట్టి, ఎన్నికల కమిషన్ ఉంటుంది కాబట్టి దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఈనాడులో ఒక కొత్త కోణం అయితే తీసుకొచ్చారు పురంధేశ్వరి గారు. దానికి సంబంధించి ఏం చేస్తారని